స్వామీ, మిమ్మల్ని సులభంగా ప్రసన్నం చేసుకోవడం ఎలా? అని అడిగిన పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన బదులు, దేవి, నాకు అన్ని తిథుల్లోకి మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి అంటే అత్యంత ప్రీతికరమైనది. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేసి నన్ను 4 జాములలో పూజిస్తారో వారికి మరుజన్మ అంటూ ఉండదు. నాకు బంగారం, రత్నాల కంటే భక్తితో సమర్పించే ఒక మారేడు దళం చాలా ఎక్కువ. పరమేశ్వరుడు పార్వతీకి చెబుతూ లబ్ధికుడి కథను ఉదాహరణగా చెప్పాడు. ఈ కథ వింటే శివరాత్రి వ్రతశక్తి ఏమిటో అర్థమవుతుంది. పూర్వం లబ్ధికుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతని చాలా క్రూరుడు. ప్రతిరోజు జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకనాడు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. కానీ అది అతనికి తెలియదు. ఉదయం నుంచి వేటగాడు వేట కోసం తిరిగాడు. కానీ ఒక జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అలసటతో ఉన్నాడు. రాత్రి అయిపోయింది. క్రూరమృగాల భయంతో ఒక చెరువు ఒడ్డున ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిద్రపోతే కింద పడిపోతానన్న భయంతో మెలకువగా ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కానీ అది అతనికి తెలియదు. మొదటి జాము ఒక ఆడలేడి నీళ్లు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు. గురి చూసేటప్పుడు అడ్డుగా ఉన్న మారేడు ఆకులను తుంచి కింద పడేశాడు. అవి సరిగ్గా శివలింగంపై పడ్డాయి. అతని నీళ్లకుండ నుంచి నీరు కూడా శివలింగంపై పడింది. ఆ లేడీ ఇలా ప్రాధేయపడింది, నేను నా పిల్లలకు పాలు ఇచ్చి నా భర్తకు చెప్పి మళ్ళీ వస్తాను, నన్ను వెళ్ళనివ్వు అనటంతో విడిచిపెట్టాడు. రెండవ జాము వేటగాడు ఆ లేడీని నమ్మి వదిలేశాడు. కాసేపటికి దాని సోదరుడి వచ్చింది. మళ్ళీ వేటగాడు ఆకులను తుంచి నీళ్లు జారడం జరిగాయి. ఆ లేడీ కూడా నా భర్త కోసం వెతుకుతున్నాను, ఆయన్ని చూసి అనుమతి తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మూడవ జాము ఈసారి ఆ 2 లేళ్లు భర్త అక్కడికి వచ్చాయి. వేటగాడు చంపబోతుంటే మళ్ళీ ఆకులు నీళ్లు శివలింగంపై పడ్డాయి. ఆ లేడీ, నా భార్యలు పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు, వారిని ఓదార్చి బాధ్యతలు అప్పగించి నేనే నీకు ఆహారంగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వేటగాడికి ఆశ్చర్యం వేసింది. ఇక 4వ జాము మాట ఇచ్చినట్లే ఆ లేడీ కుటుంబం మొత్తం కూడా అక్కడికి వచ్చింది. నన్ను చంపు అంటే నన్ను చంపు అని ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి. జంతువులకు ఉన్న నిత్యనిష్ట త్యాగబుద్ధిని చూసి రాతి గుండె కరిగింది. చేతిలో ఉన్న బాణం జార విరిచాడు. తన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. తనకు తెలియకుండానే రాత్రంతా శివపూజ చేశాడు. మరునాడు వేటగాడు మరణించాడు. యమభటులు వచ్చారు. కానీ శివగణాలు వారిని అడ్డుకున్నారు. ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, బిల్వపత్రాలతో లింగార్చన చేశాడు. ఇతను పాపరహితుడు అని శివదూతలు అతని కైలాసానికి తీసుకువెళ్లారు. ఇక్కడ నీతి వచ్చేసి శివుడు పార్వతితో ఇలా అన్నాడు, దేవి, చూశావా, ఆకలితో భయంతో యాదృచ్ఛికంగా చేసినందుకే అతనికి మోక్షం వచ్చింది. అదే భక్తితో జ్ఞానంతో ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఇక తిరుగు అనేది ఉండదు. 1-2 జాముల్లో పూజా విధానము. మొదటి జాము ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అభిషేకం, ఆవు పాలు, అలంకరణగా గంధము, బిల్వదళాలు, నైవేద్యంగా పెసరపప్పు పొంగలిని సమర్పించాలి. ఫలితంగా సకల పాపాలు అనేవి తొలగిపోతాయి. ఇక రెండవ జాము అభిషేకం, పెరుగు,
పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే అలంకరణగా ఆ తులసి దళాల యొక్క దండను శివలింగానికి సమర్పించండి. ఇంకా మొగలి పువ్వులు కూడా పరమేశ్వరునికి చాలా ఇష్టమైనవి. ఇక నైవేద్యంగా పాయసం వండి ఆ పాయసాన్ని పరమేశ్వరునికి ప్రసాదంగా పెట్టండి. తత్ఫలితంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక పూజా విధానం 3వ జాము అత్యంత ముఖ్యమైనది. ఈ 3వ జామున ఆ శివలింగానికి ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మారేడు దళాలతో శివలింగాన్ని అలంకరించండి. నైవేద్యంగా నువ్వుల అన్నము సమర్పించండి. తత్ఫలితంగా కోరిన కోర్కెలు అనేవి కూడా నెరవేరుతాయి. ఇక 4వ జామున అభిషేకంగా ఆ పరమేశ్వరునికి తేనెతో అభిషేకం చేయండి. అలంకరణగా నీలోత్పలాలు అంటే నల్ల కలువలు, ఆ నల్ల కలువలతో శివలింగానికి అలంకరించండి. నైవేద్యంగా శుద్ధన్నం, ప్లెయిన్ రైస్. ఫలితంగా మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.